సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అభిప్రాయం ఏముందో అంత బాగోలేదు. ఆ, అప్పులు తీసుకొచ్చి పెడుతుంటే నువ్వు చేవి ముఖ్యమంత్రిగా నేను ఆయన తేడా ఏముండదు. డెవలప్ ఏది? అప్పులు తీసుకొచ్చి పెడతాం డెవలప్ అంటారా దాన్ని? ఒకసారి ఆలోచన చేయండి. సంపద సృష్టిస్తా అన్నారు ముఖ్యమంత్రి గారు. ఇదే సంబంధించాడు అప్పులు. ఆ, అంటే చిల్లు కుండి ఇచ్చేసి వెళ్ళిపోయారంట జగన్మోహన్ రెడ్డి. ఆ? ఎంత నింపుతున్నా కూడా ఆ కుండి చిల్లు పడిపోతూనే ఉందంట. ఆయన ఎందుకు చేశాడు, ఈయన చేశాడు ముందు అప్పులు. అవును, ఆయన చేసిన పోటీలో వీళ్ళు చేస్తున్నారంట. వీళ్ళు ఆ. చేసేది. సరే, అప్పులు ఓకే, వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు, జనాలు చూస్తూ ఉంటారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతి ఏంటి ఈ ప్రభుత్వం వచ్చాక? హామీలు ఏముంది, ఏ నెరవేర్చారు? కొన్ని నెరవేర్చారు. ఓకే, కొన్ని నెరవేరడానికి ఆ ప్రభుత్వం దగ్గర నిధులు ఉండాలిగా. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు స్వయాన ముఖ్యమంత్రి గారే. అవన్నీ దేనికి పనికొస్తాయి? ఆ. నువ్వు 10 రూపాయలు ఇచ్చావు అనుకో, నువ్వు తినడానికి పనికొద్దు, అంతేగాని డెవలప్ అవ్వవుగా. ఎంప్లాయ్మెంట్ ఏం క్రియేట్ చేయట్లేదు అంటారు. నో అన్న, నథింగ్ అసలు. కంపెనీలు తీసుకొస్తున్నాం అంటున్నారు. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం అంటున్నారు. 5 ఏళ్ళలో. ఫిక్సెట్ వాల్ పోస్టర్ లాగా ఉంటుంది చూసావా, దానికి చూసుకోవటమే. ఇదేం లేదు. సో ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? ఇద్దరు ఎవరి కాళ్ళే, రెండు ఒకటే. ఓకే, దొందే. ఆ, కానీ ఎవరు ప్రజలకు ఎక్కువ మంచి చేశారు మీ ఉద్దేశంలో? మంచి ఎవరు చేయలే, ఎవరు చేయాల. తీసేయండి. సరే, ఏంటి సార్ అమరావతి వర్సెస్ మాది కానీ చర్చ నడుస్తుంది. ఏమండి ఇవన్నీ దేనికి అవసరం? ఆ, మీ మీడియాకు అవసరం ఇవన్నీ. మా మీడియాకి అవసరం, జనాలకు కూడా వెళ్ళాలి కాబట్టి. ప్రజల అట్రాక్షన్ కోసం ముందు మీడియా ముందుకెళ్ళాలి, అంతకు తప్ప ఏం చివరి కనపడతారు. ఒకటే ప్రశ్న. మీరైనా వాళ్ళని ప్రశ్నించవచ్చు కదా, అప్పులు తెచ్చి గవర్నమెంట్ పేయాలి అని చూడండి. సార్ వాళ్ళు మనం ప్రశ్నిస్తే మన తెలియదే ఉంది. మోడీ గారిని ప్రశ్నిస్తే దేశద్రోహి. మోడీ 50 లక్షల కోట్ల అప్పు తెచ్చాడు. ఈ చిన్నవాడు చిన్న అప్పు చేస్తున్నాడు, పెద్దవాడు దేశాన్ని ప్రజలు మోచేద్దామని ఉందా? 4 నుంచి ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఉంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు తెచ్చిన పని ఉన్నాయి, బాగున్నాయి. వాడి మీద ముద్ర వేస్తున్నారు. ఆ, ఆ ముద్ర వేసి వాడు ఏదో ఒక పార్టీకో కులానికో మతానికి అంటగట్టేస్తున్నారు. చివరికి ఇబ్బంది పడిన ఒకటే ప్రశ్న, ఈసారి ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి మంచిది అనుకుంటారు? అది మేము చెప్పలేమండి. రాష్ట్రాన్ని బాగు చేసేవాడు ఎవడు లేడు, అసలు తీసేయండి. అసలు ఆపేసే